హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో టుడే వీడియోలో చాలా సూపర్ టేస్టీగా అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే బోటి మ్యాంగో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఈ బోటి వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి. సో ఈ బోటి క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువే ఉంటుంది. సో టైం కూడా ఎక్కువే పడుతుంది అండ్ అలాగే మనకి ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలండి ఇది క్లీన్ చేసేటప్పుడు. సో నేనైతే ఆ హాట్ వాటర్లో బాగా క్లీన్ చేసి పెట్టేసుకుని ఒక 10 విజిల్ వచ్చే వరకు అయితే కుక్కర్లో అయితే నేను ఉప్పు పసుపు అల్లం పేస్ట్ అయితే వేసి బాయిల్ చేసుకున్నాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ అయితే ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి అలాగే నేను లో ఫ్లేమ్లో పెట్టి అయితే నేను గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుంటున్నాను. సో దీని కాంబినేషన్ మ్యాంగో కాబట్టి మ్యాంగో అనేది నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా అండి. సో నెక్స్ట్ అయితే ఆనియన్లోకి కొద్దిగా మనం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మనం బోటి బాయిల్ చేసేటప్పుడు అందులో వేసాం కాబట్టి కొంచెం దీంట్లో కొంచెం పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉండడానికి కొద్దిగా అల్లం పేస్ట్ అనేది వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ అయితే చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాం కదండి బోటి. సో ఆ బోటి అనేది ఈ ఆనియన్ ఫ్రై అయినాక దాంట్లోకి అయితే వేసేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా. చాలామందికి బోటి కర్రీ అనేది చాలామందికి ఇష్టం ఉండదండి. ఈ విధంగా చేసి ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. సో దీంట్లోకి మన స్పైసీనెస్కి ఎంతైతే కారం అయితే తీసుకుంటామో అంత కారం అనేది మనం ఇందులోకి అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదండి. సో ఈ మ్యాంగో ముక్కలు అనేవి దీంట్లోకి అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక దీంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా అనేది వేసుకోవాలండి. మన స్పైసీకి ఎంత కారం అనేది తీసుకుంటామో అంత గరం మసాలాని మనం వేసుకోవచ్చు ఈ విధంగా. ఈ గరం మసాలాతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనం మటన్ మసాలా కూడా దీంట్లోకి వేసుకోవచ్చు అండి. సో మటన్ మసాలా అక్కర్లేదు అనుకుంటే ఓన్లీ గరం మసాలా అనేది మనం యూస్ చేయొచ్చు. కొంచెం టేస్టీ కోసం నేను మటన్ మసాలా అనేది దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ మసాలాస్ అన్నీ మనకి బోటికి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం కుక్ చేసుకున్నాక దీంట్లోకి మనం గ్రేవీ కోసం అయితే మనం కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి. సో గ్రేవీ అనేది ఎక్కువ కావాలనుకుంటే సో మనం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు. లేదా తక్కువ దగ్గరగా గ్రేవీ అనేది కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది తగ్గించి వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా వస్తుందండి. సో ఈ విధంగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని మనం ఒక 5 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకున్నట్టయితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. సో అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. సో ఈ కర్రీని మన అన్నంలోకే కాదండి, చపాతీలకైనా రోటీకైనా పుల్కా అయినా సో దేంట్లోకైనా వేసుకుని అయితే తినొచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.